బ్రహ్మగారు ఎవరు? సృష్టికర్త. బ్రహ్మగారు సృష్టికర్త అయితే పక్కన స్థితికర్త ప్రళయకర్త ఉన్నారా లేదా? బ్రహ్మగారు స్థితికర్త కన్నా వేరుకాడు, బ్రహ్మగారు ప్రళయకర్త కన్నా వేరుకాడు. ఒకే ఒక పరబ్రహ్మము సృష్టి చెయ్యాలనుకున్నప్పుడు బ్రహ్మగా కూర్చుంటుంది, అదే బ్రహ్మము నిలబెట్టినప్పుడు విష్ణువుగా కూర్చుంటుంది. అదే బ్రహ్మము లయకారకుడిగా ఉన్నప్పుడు శివుడిగా ఉంటాడు. లయకారకుడు అంటే చంపేస్తాడని కాదు దాని అర్థం. చాలామంది లయకారకుడు అంటే శివుడు చంపేస్తాడంటుంటారు. కాదు, లయ అంటే స్వల్పకాలిక లయము అంటే నిద్రాకాలిక సుఖాన్ని ఇస్తాడు, నిద్రపోయేటట్టుగా అనుగ్రహిస్తాడు, దానివల్ల శక్తి పొందుతారు. ఆత్యంతిక ప్రళయము అని జ్ఞానం ఇస్తాడు, దానివల్ల మోక్షం వస్తుంది. మహాప్రళయము అని పరమేశ్వరుణ్ణి పొందలేకపోయిన వాళ్ళందరినీ తానే పొందేస్తాడు. అప్పుడు వాళ్ళు ఆయనని పొందలేకపోతే ఆయనే వాళ్ళని పొందుతాడు. ఒక మైనపు ముద్ద వచ్చి నల్లపూసల మధ్యలో పడిపోతే నల్లపూసలన్నీ మైనపు ముద్ద కంటుకున్నట్టు మహాప్రళయమునందు పరమేశ్వరుడే ప్రాణులన్నిటినీ తాను పొందేస్తాడు.